అప్పుడప్పుడు మనం ఫ్రెండ్లీ లో బడ్జెట్‌లో యూజ్ అండ్ త్రోకి బట్టలు కొన్ని కొంటున్నామంటే మనకి ఖర్చులు ఎక్కువ కాకుండా ఆదాయం పెరగడం అనేది కాదు గానీ, ఖర్చులు తగ్గించుకోవచ్చు. అదేంటంటే ఒక స్మాల్ ట్రిక్సా మంత్ ఎండింగ్‌లో కానీ, లేదా ఇయర్ ఎండింగ్‌లో కానీ మనం వెళ్ళినప్పుడు దాంట్లో సేల్సు అంటే స్టార్టింగు స్టార్టింగ్ స్టాక్ నుంచి ఎండింగ్ స్టాక్‌కి ఇయర్ ఎండింగ్ లోపల ఆ స్టాకు క్లియర్ చేసి జీరో బడ్జెట్స్‌తో మళ్ళా స్టార్ట్ అవుతుంది కాబట్టి, అప్పుడు మనకి కొంచెము అది ఖరీదైన బట్టలైనా కానీ మోస్ట్‌లీ మనకి పర్సెంటేజెస్ అనేవి వస్తాయి. 20% అట్లా తగ్గడం, మాక్సిమం 20%, 25% అలా తగ్గే ఛాన్సెస్ ఉంటాయని నా ఐడియా. ఆ విధంగా నేను మంత్ ఎండింగ్‌లో నా ఫ్రెండ్లీ బడ్జెట్‌తో షాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడుండే బ్లౌజెస్ అయితే 300 నుంచి 500 బిలో ఉన్నాయి. అలా విధంగా ఆహ్, ఈ నైటీస్ కూడా ఈచ్ వన్ రూ. 100 పడింది. అంటే రూ. 100 క్లాత్ బాగుందా? బాగలేదనేది కాదు. రూ. 100కి అసలేమీ రాదు. మనం 1 మంత్ చేసుకున్న, 2 మంత్స్ ఏసుకున్నా అది సరిపోతుందని నా అంచనా. ఈ ప్యాంట్స్ కూడా రూ. 100. మనం రెగ్యులర్‌గా 1 ఆర్ 2 మంత్స్ వేసుకొని కూడా మనం దాన్ని మళ్ళా పక్కన పడేయొచ్చు. ఈ విధంగా అప్పుడప్పుడు మనము చెక్ చేసుకుంటే మన ఖర్చులు ఎక్కువ పెరగకుండా ఉంటాయని నా అభిప్రాయం. ఇదే అండి ఈరోజు నా ఫ్రెండ్లీ బడ్జెట్ షాపింగ్ మినీ వ్లాగ్. ప్లీజ్ వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో చూసినోళ్ళు లైక్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బై బై.